హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక కాంబోలో సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ మూవీపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. వినాయక చవితి కానుకగా ఈ నెల 27న 10:08 సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. సువి సువి అంటూ సాగే సాంగ్ మిమ్మల్ని గెలుస్తుంది అంటూ స్పెషల్ పోస్టర్స్ షేర్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది. నటసింహ నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. సినీ ఇండస్ట్రీలో 50 years అభిమానులను అలరించడం, 15 years గా బసవతారకం ఆసుపత్రి ద్వారా ఆయన చేస్తున్న సేవలను గుర్తిస్తూ యూకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ గుర్తింపును ఇచ్చింది. దేశ సినీ చరిత్రలో ఈ గుర్తింపు దక్కించుకున్న ఏకైక నటుడు మన ఎన్బీకే. ఈ గుర్తింపు సాధించిన బాలయ్యను ఆగస్ట్ 30న హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో సత్కరించుచున్నారు. సినీ కార్మికుల సమ్మె ముగియడంతో సినిమా షూటింగ్లు మొదలవుతున్నాయి. ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్ కొత్త షెడ్యూల్ రేపటి నుంచి జరగాల్సి ఉండగా షూటింగ్ తాము వచ్చేది లేదని సినీ వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులు బెదిరించినట్లు తెలుస్తుంది. సమ్మె సమయంలో ఈ సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఫెడరేషన్ కు లీగల్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీస్ ను ఇప్పుడు విత్డ్రా చేసుకుంటామని చెప్పిన యూనియన్ నాయకులు వెనక్కి తగ్గట్లేదని సమాచారం. సెప్టెంబర్ లో కొన్ని క్రేజీ సినిమాలు థియేటర్ లో రానున్నాయి. సెప్టెంబర్ 5న క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటించిన ఘాటి, అదే రోజున మురుగదాస్ కార్తికేయన్ మద్రాసి, సెప్టెంబర్ 12న బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందపురి, దుల్కర్ సల్మాన్ కాంతా రిలీజ్ కానున్నాయి. తేజ సజ్జా మిరై 12th లేదా 19th విడుదలవుతుందని సమాచారం. 25న పవన్ కళ్యాణ్ ఓజీ రాబోతుంది. రవితేజ మాస్ జాతర నెల ఆఖరి లేదా అక్టోబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నాయని సమాచారం. రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన కూలీ విడుదలై 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 450 crores పైగా కలెక్షన్లను రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. 74% రికవరీ చేసిందని, మరో 80 crores వసూలు చేయాల్సి ఉందన్నాయి. మరోవైపు ఎన్టీఆర్, రితిక్ నటించిన వార్ 2 వరల్డ్ వైడ్ గా 314 crores పైగా వసూలు చేసినట్లు వెల్లడించాయి. ఈ రెండు చిత్రాలకు మిక్స్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాల్టి నుంచి మొదలు కానున్న హిందీ బిగ్ బాస్ 19th సీజన్ గురించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సీజన్ లో WWE స్టార్స్ అండర్టేకర్, బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారని జాతీయ మీడియా తెలిపింది. దీనికోసం వారికి భారీ పారితోషికం ఇచ్చినట్లు వెల్లడించాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.